ఏపీ లిక్కర్ స్కామ్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ జైల్మేట్ నర్రెడ్డి సునీల్ రెడ్డి అడ్డంగా బుక్ అయ్యే అవకాశాలున్నాయి. సాధారణ కుటుంబంలో పుట్టిన సునీల్ రెడ్డి 10 కంపెనీలు ప్రారంభించడం, ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టే స్థాయికి ఎలా ఎదిగాడు? దుబాయ్లో ఆస్తులు కొనుగోలు చేసిన సునీల్ రెడ్డి జగన్ అక్రమాస్తుల కేసులో చెంచల్గూడ జైలుకి వెళ్లాడు. జగన్ పాలనలో సునీల్ రెడ్డి హైదరాబాద్లోనే ఉంటూ ఇక్కడ మద్యం విక్రయాలకు జే బ్రాండ్లకు అనుమతులు ఇప్పించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. మద్యం ముడుపుల సొమ్మును విదేశాలకు తరలించేందుకు డొల్ల కంపెనీలు సృష్టించినట్టు సిట్ ఆధారాలు సేకరించింది. సెప్టెంబర్ చివరి వారంలో హైదరాబాద్, విశాఖపట్నంలో పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టి కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు, బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన ఫైళ్లు స్వాధీనం చేసుకుంది. 2019 నుంచి 22 మధ్య సృష్టించిన వివిధ కంపెనీల గురించి ప్రశ్నించారు. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన ముడుపుల సొమ్ము మళ్లింపు కోసమే ఈ సంస్థలు నెలకొల్పారా? మీతో వీటిని ఎవరు పెట్టించారని సిట్ ప్రశ్నించింది. సునీల్ రెడ్డి డైరెక్టర్గా కొనసాగిన గ్రీన్ ఫ్యూయల్ గ్లోబల్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టుగా గుర్తించారు. సిట్ ప్రశ్నలకు సునీల్ రెడ్డి పొంతనలేని సమాధానాలు చెప్పాడని తెలుస్తోంది.